హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ కృష్ణ. సోషల్ మీడియాలో ఫన్నీగా ట్రోల్ అవుతున్నటువంటి కొన్ని మీమ్స్తో నేను మీ ముందుకు వచ్చాను. ఆ మీమ్స్ ఏంటనేవి ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ బిడ్డ అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఎరా ప్రమాణ స్వీకారం ఎక్కడ ప్లాన్ చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి సజ్జల భార్గవ్ని అడిగినట్లుగా పిల్ల మిల్లెట్ అంటే ఏంటనేది మీరు అర్థం చేసుకోవచ్చు. వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద అన్నా అంటూ సజ్జల భార్గవ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సమాధానం ఇస్తున్నట్లుగా, అంటే నన్ను ముంచేస్తున్నారా అంటూ జగన్మోహన్ రెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డిని అడిగినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, సూత్రధారి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బై కేసీఆర్ అంటూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ చూసుకున్నట్లయితే కేసీఆర్ అంటే కల్వకుంట్ల కంపెనీ ఆఫ్ రికార్డింగ్ ట్యాపింగ్ మా ప్రత్యేకత అంటూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించింది. ఈ పనికి తమ సామాజిక వర్గానికే చెందిన ఒక నమ్మకస్తుడు కావాలన్న కేసీఆర్ అభిష్టం మేరకే ప్రభాకర్ రావు సూచనతో నన్ను టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారు అంటూ రాధాకృష్ణరావు ఆయన వాంగ్మూలం ఇచ్చారని. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఉద్దేశించే ఈ మీమ్ కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ రికార్డింగ్ సింబల్గా కొద్దిపాటి విమర్శ వచ్చిన కేసీఆర్ చిరాకు పడేవారు. ప్రతిపక్ష నాయకుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా, ప్రతిపక్షాలకు చెందిన డబ్బు పట్టుకోవడం, అలాగే భారాస అవసరాలకు అందుతున్న డబ్బు సజావుగా రవాణా అయ్యేలా చూడాలని నన్ను ఆదేశించారు అంటూ ఈ రాధాకృష్ణరావు గారు వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. సో ప్రతిపక్షాల కట్టడికే ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇక్కడ కేసీఆర్ గారి ఫోటోతో నేను ఉన్నాను, నేను విన్నాను, కేసీఆర్ను విమర్శించే వారే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ అంటూ నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ కేసీఆర్ గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొత్తం విన్నట్లుగా, ఆయన ప్లాన్ చేసినట్లుగా, ప్రతిపక్షాల కట్టడికే ఈ ఫోన్ ట్యాపింగ్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు సోషల్ మీడియా ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ వారు. సో ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, అప్పుల్లో ఏపీ రికార్డ్. ఏప్రిల్ మే నెలల్లో మొత్తం 21,000 కోట్ల అప్పు తీసుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరో 2,000 కోట్లు అప్పుకు ప్రయత్నం మంజూరు చేసినటువంటి రిజర్వ్ బ్యాంక్ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పుల గురించి వాటిని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతకీ నీకు ఏమొచ్చు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినట్లుగా, జగన్మోహన్ రెడ్డి గారేమో అప్పు చేయడం వచ్చు అంటూ సమాధానం ఇస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, నిన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలను ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. పరీక్ష రాసినప్పుడు పాస్ అవుతారని అనుకుంటారు, అలాగే మేము కూడా గెలుస్తాం అనుకుంటున్నాం, దాన్ని నమ్మి మీరు బెట్టింగులు కాయొద్దు అంటూ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు పదే చెప్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను ఉద్దేశించి అదిరా అబ్బాయి సంగతే, అన్నీయను నమ్మద్దు, ఉన్నవి అమ్ముకోవద్దు, అన్నీయను నమ్మద్దు, ఉన్నవి మీరు అమ్ముకోవద్దు బెట్టింగులు కాసి అంటూ అనే ఉద్దేశం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, పరీక్ష రాసినప్పుడు పాస్ అవుతారని అనుకుంటారు, అలాగే మేము కూడా గెలుస్తాం అనుకుంటున్నాం, దాన్ని నమ్మి మీరు బెట్టింగులు కాయొద్దు అంటూ సజ్జల గారి వ్యాఖ్యల్ని త్వరితంగా తీసుకొని దానికి సమంత గారి ఫోటోను జోడించి సమంత గారి కమెంట్స్ లాగా మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందు చెప్పాలి కదా అంటూ సమంత ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్,
పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ఆయన గెలుపును ఉద్దేశించి వర్మ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా తీసుకుని ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారని నా ఆస్తి మొత్తం మీద పందెం కాస్తా, ఎవరికైనా డౌట్ ఉంటే రావచ్చు అంటూ వర్మ గారు చెప్పిన నేపథ్యంలో వైసీపీలో పందెం కాసే మగాళ్ళు ఎవరైనా ఉంటే కాయొచ్చు అంటూ వర్మ గారి పేరు మీద ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో వాటిని తీవ్రంగా తీసుకొని మీమ్ని క్రియేట్ చేశారు. ఏంటి ఏమైంది అంటూ కోచ్ అడిగినట్లుగా, ఎందుకు ఇంత హడావుడి కోచ్, ఇక్కడ ఏంటి ఏమైంది ఎందుకు ఇంత హడావుడి అని అడిగినట్లుగా, తమ్ముళ్ళు రిజల్ట్ రోజు మంగళవారం కబుర్లు చెప్పడానికి ఈ మాత్రం హడావుడి ఉండాలే అంటూ ఎన్నికల హడావుడిని ఉద్దేశించి మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, పేటీఎం బాయ్స్ అంటే ఎవరనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగనన్న గెలవబోతున్నాడు అంటూ పేటీఎం బాయ్స్ చెప్తున్నట్లుగా 6093 ఓట్లతో పులివెందుల్లో మాత్రమే గెలవబోతున్నాడు. సో పేటీఎం బాయ్స్ ఫస్ట్ ఏమో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగనన్న గెలవబోతున్నాడు అని చెప్తే అది రాష్ట్రంలో జగనన్న అధికారంలోకి రాబోతున్నాడు అన్నట్లు అనుకుంటారేమో. కాదు 6093 ఓట్లతో పులివెందుల్లో మాత్రమే గెలవబోతున్నాడు అనే అర్థం వచ్చేలాగా చెప్తున్నాడు. మీ బిడ్డ సింగిల్గా వస్తానన్నాడు, అసెంబ్లీకి సింగిల్గానే వస్తున్నాడు అంటూ ఇక ఫలితాలు విడుదలైన తర్వాత మీకు అర్థమవుతుంది మీ బిడ్డ ఈ ఎన్నికల్లో సింగిల్గా వస్తా అని చెప్పిన నేపథ్యంలో అది నిజమే, అసెంబ్లీకి తానొక్కడే వస్తాడు, మిగతా వైసీపీ వాళ్ళు ఎవరు గెలవరు అనేటువంటి అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఈ మీమ్ కనుక చూసుకున్నట్లయితే MBYSJ ట్రెండ్స్ అనే పేరుతో ఇది క్రియేట్ చేసింది. ఈ ఒక్కసారి గెలువు తీర్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి, @వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటూ జూనియర్ పేటీఎం పోస్ట్ అంటూ ఈ పోస్ట్ ఉద్దేశించి ఇది చేసినట్లుగా, సీనియర్ పేటీఎంలేమో లెక్కల అప్పులై ఉంటాయిలే అంటూ ఈ లెక్కలు తేల్చే దాని గురించి లెక్కలే ఉంటాయి అప్పులే ఉంటాయి అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఆయన పలు సందర్భాల్లో ఈ సంక్షేమ పథకాలను ఉద్దేశించి నేను చనిపోయిన తరువాత ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫోటో దండ రెడీ అన్నా నువ్వు పోవడమే లేటు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఒక ట్రెండ్ లాగా మారిపోయింది. ఫస్ట్ అసలు పిఠాపురంలో అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన నేపథ్యంలో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ కొన్ని పోస్టులు వెలవడంతో వాటిని తీవ్రంగా తీసుకొని ఇటువంటి పోస్టులతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక రచ్చ అయితే నడుస్తుంది. ఆ రచ్చ ఏంటనేది చూస్తే, బాబాయిని లేపేసినోడి తాలూకా అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మీమ్ని క్రియేట్ చేశారు. జగనేమో ఏంట్రా ఇది అంటే పేటీఎం బ్యాచ్ ఏమో అంటే ట్రెండింగ్లో ఉందన్న అంటూ బాబాయిని లేపేసినోడి తాలూకా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం పిఠాపురం ఎమ్మెల్యే 4వ పెళ్ళాం తాలూకా అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. జగనేమో దానికి ఓయ్ అస్తుమాట 4వ పెళ్ళాం అనకండిరా బాబు, ఒక్కోసారి నా మీద నాకే డౌట్ వస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఆయన రియాక్ట్ అయినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. ఇది ఇక ఈ మీమ్ తీసుకున్నట్లయితే అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఆ మీమ్ ఏంటనేది ఒకసారి చూస్తే, సంజన సుకన్య సంయుక్త రాంబాబు తాలూకా అంటూ ఆయన ఆడియో ఒకటి బయటకు వచ్చిన నేపథ్యంలో దాన్ని తీవ్రంగా తీసుకొని ఈ మీమ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, 3 రాజధానులు కట్టలేని సన్యాసి తాలూకా అంటూ ఇక్కడ ఫ్యాన్ గుర్తుని, ఈ పోస్ట్ కూడా వైసీపీని అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనని అలాగే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మేము క్రియేట్ చేయడం జరిగింది. 3 రాజధానులు కట్టలేని సన్యాసి తాలూకా అంటూ ఫ్యాన్ గుర్తును ఉద్దేశించి జగన్మాయ అనేలాగా
ఈ మీమ్ని క్రియేట్ చేశారు. మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానా లేక కుప్పం ఎమ్మెల్యే గారి తాలూకానా అంటూ రిపోర్టర్ తను అడిగినట్లుగా తను మాత్రం బాబాయిని లేపేసినోడి తాలూకా అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మేము క్రియేట్ చేయడం జరిగింది. ఒక రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని అడిగినట్లుగా మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానా లేక కుప్పం ఎమ్మెల్యే గారి తాలూకానా అని ఒక రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం, జగన్మోహన్ రెడ్డి గారేమో బాబాయిని లేపేసినోడి తాలూకా అంటూ ఆయన చెప్పడం, దాన్ని త్వరితంగా తీసుకొని మేము అయితే క్రియేట్ చేశారు. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీని సింబల్ని తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, జే బ్రాండ్స్ తయారీ నాదే, అమ్మేది నేనే, లాభాలు నాకే అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్లో మద్యపానం విషయంలో కొత్త బ్రాండ్లు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో వాటికి జే బ్రాండ్స్ అని పేరు పెట్టి తయారు చేసేది నేనే, అమ్మేది నేనే, లాభాలు కూడా నాకే అన్నట్లుగా ఈ మద్యపాన అమ్మకాలకు సంబంధించి అంశాన్ని తీవ్రంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, రిగ్గింగ్ జరిగితే పోలీసులకు చెప్పాలి, అప్పుడు హీరో అవుతావు, ఈవీఎం పగలగొడితే నేరస్తుడు అవుతావు కదా అంటూ ఈ సిబిఐ వారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడిగినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, వైఎస్ జగన్కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి అంటూ లక్ష్మీ పార్వతి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు, అన్నా క్యాంటీన్ ఎందుకు రద్దు చేశావు, దమ్ముంటే సమాధానం చెప్పు జగన్ అంటూ ఒక పోస్ట్ని, ఆ ఆశీస్సులతోనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చేశాడు, ఆ ఆశీస్సులతోనే అన్నా క్యాంటీన్లను తీసేశాడు, ఆ ఆశీస్సులతోనే కనపడ్డ ఎన్టీఆర్ విగ్రహాలన్నింటినీ కూల్చివేశారు, ఆ ఆశీస్సులతోనే ఎన్టీఆర్ పేరుతో ఉన్న పథకాలన్నీ తీసేశాడు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. జగనన్న ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాలు అంటూ కడప టు విశాఖపట్నం. ఇప్పటికే వైసీపీ శ్రేణులు కొంతమంది అలాగే వైసీపీ నాయకులు కూడా జూన్ 9వ తేదీన 9:30 ఉదయం జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ ఢంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఇతివృత్తంగా తీసుకొని జగనన్న ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాలు కడప నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ప్రత్యేకమైనటువంటి విమానాలు సిద్ధమయ్యాయి అన్నట్లుగా ఆ అర్థం వచ్చేలాగే మీమ్ని క్రియేట్ చేశారు. ఇక ఈ మీమ్ చూసుకున్నట్లయితే జూన్ 9వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ వైసీపీ నాయకులు కొంతమంది డంకా బజాయిస్తున్న నేపథ్యంలో అక్కడ హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయని, అలాగే ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి అంటూ వైసీపీ సోషల్ మీడియా ఊదరగొడుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని తీవ్రంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. అక్కడ హోటల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. జూన్ 9 వైజాగ్లో ప్రమాణ స్వీకారం అన్నారు, కడప నుంచి వైజాగ్ ఒక్క టికెట్ కూడా బుక్ కాలేదు ఏంట్రా అంటూ ఈ సోషల్ మీడియాలో వైసీపీ వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి ఫన్నీ మీమ్స్. ఇటువంటి మరెన్నో మీమ్స్తో నేను మీ ముందుకు వస్తాను. అంటే దెన్ బాయ్.